బ్రేకింగ్ న్యూస్. అఘోరి శ్రీవర్షిని వ్యవహారంలో ఇది బిగ్ అప్డేట్. ఏ క్షణమైన అఘోరి శ్రీవర్షిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో అఘోరిపై 2 కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీవర్షిని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా కేదార్నాథ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇద్దరు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాము, అవసరమైతే ప్రాణత్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కేదార్నాథ్కి వెళ్ళిపోతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అఘోరి శ్రీవర్షిని ఇద్దరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాళ్ళ నంబర్స్ పనిచేయటం లేదు. కానీ పోలీసులు మాత్రం నమోదైన కేసుల నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిని కోసం వెతుకుతున్నారు. ఇటు అఘోరిపై నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ గతంలో శ్రీవర్షిని కంటే ముందు నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ ఒక మహిళ ముందుకొచ్చింది. ఆ మహిళ ఫిర్యాదు కూడా చేసింది. అదే సమయంలో అఘోరి పూజల పేరుతో నా దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నారు అంటూ ఇంకొక మహిళ కూడా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మమ్మల్ని అఘోరి మోసం చేశారంటూ ఆ మహిళలిద్దరూ కేసులు పెట్టారు. అదే సమయంలో అఘోరిని వ్యతిరేకిస్తూ కొన్ని ఎల్జీబీటీ సంఘాలు ముందుకొస్తూ ఉన్నాయి. కొన్ని హిందూ సంఘాల నాయకులు కూడా ముందుకొస్తున్నారు. కొంతమంది స్వామీజీలు ముందుకొస్తూ ఉన్నారు అఘోరి మోసం చేస్తున్నారని. కానీ అదే సమయంలో అఘోరి కూడా అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని మోసం చేస్తున్నాను, ఎందుకు మోసం చేస్తున్నాను అని అఘోరి అంటున్నాడు. అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం తప్పు, దీన్ని మేము ఖండిస్తున్నాము అంటూ కొంతమంది అంటూ ఉంటే, శ్రీవర్షిని ఇష్టపూర్వకంగా నాతో వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని అఘోరి అంటున్నాడు. అఘోరి మోసం చేస్తూ ఉంది, దొంగ అఘోరి అని చాలామంది అంటూ ఉంటే అఘోరి అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని మోసం చేశాను, ఎందుకు మోసం చేశాను అని. చాలామందిలాగా నేను డబ్బుల కోసం వెంపల పట్టలేదు, పదవుల కోసం వెంపల పట్టలేదు, అమ్మాయిల కోసం వెంపల పడడం లేదు. ఎందుకంటే నేను స్త్రీగా మారిపోయాను కాబట్టి నాకు అమ్మాయిలు అవసరం లేదు, నేను రాజకీయ నాయకుడిని కాదు కాబట్టి నాకు పదవులు అవసరం లేదు, నేను డబ్బుల కోసం ఆలోచించేవాడిని అయితే శ్మశానంలో ఎందుకు పడుకుంటాను, ఒంటిపై బట్టలు లేకుండానో లేదంటే నల్లటి వస్త్రాన్ని ధరించి ఎందుకు నేను తిరుగుతాను, ఏం ఆశించి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను అంటూ అఘోరి ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ అఘోరి మోసం చేస్తూ ఉన్నాడు పూజల పేరుతో అంటూ ఇటు అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. సో అఘోరి వైపు ఈ ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి, అఘోరిని వ్యతిరేకించే వాళ్ళ నుంచి అటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మొత్తంగా ఈ వ్యవహారంపై మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ అఘోరి శ్రీవర్షిని మాత్రం అవసరమైతే ప్రాణత్యాగానికైనా పాల్పడతాం తప్ప ఇక తెలుగు రాష్ట్రాలకు వచ్చేదే లేదు అంటూ, కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాము, మేము నార్త్లోనే ఉంటాము అంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు వాళ్ళ ఫోన్ ఎక్కడా కూడా అందుబాటులో లేదు. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని ఇద్దరు ఎలా ఉన్నారు, ఇద్దరు క్షేమంగానే ఉన్నారా, ఇద్దరు కేదార్నాథ్లోనే ఉన్నారా, కేవలం కేసులకు భయపడే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మహేష్, అఘోరి శ్రీవర్షిని ఇద్దరు ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇప్పటికే అఘోరి శ్రీవర్షిని తెలుగు రాష్ట్రాలకు రానని చెప్పి ఘంటాపథంగా చెప్పిన పరిస్థితి, ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా అంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మా జోలికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి ప్రధానంగా శ్రీవర్షిని ఇటు అఘోరి కూడా చెప్తున్న పరిస్థితి. కానీ మా బతుకు మేము బతుకుతాము, మేము పూజలు చేసి ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, శ్రీవర్షిని ఆడనే నేను కూడా ఆడనే అని చెప్పి ఖచ్చితంగా మేమిద్దరము ఒక ప్రేమగా ముందుకెళ్తున్నాం తప్ప మా వల్ల ఎవరికి హాని చేయకుండా వెళ్తున్నాము, మేము అనవసరంగా ట్రోల్ చేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాం అని చెప్పి ఇప్పటికే అఘోరి శ్రీవర్షిని ఒక వీడియోను రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మేము ఇక్కడ రాము, ఖచ్చితంగా మేము ఈ కేదార్నాథ్ వెళ్ళి ఒక శివయ్య సన్నిధిలో ఒక సాధన చేసుకుంటూ ఉంటాం తప్ప మా విషయంలో ఎవరు పట్టించుకోవద్దు, మా గురించి రావద్దని చెప్పి ప్రధానంగా ఇప్పటికే ఇద్దరు కూడా కంటతడి పెట్టి చెప్పిన పరిస్థితి. అయినా కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ట్రోల్ చేసిన పరిస్థితి. గతంలో కూడా తల్లి కూతురు సంబంధం అని చెప్పి మళ్ళీ భార్యాభర్తల సంబంధం అయిందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ విషయంపై చూస్తుంటే అంటే గతంలో ఈ శివరుద్ర స్వామి కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఇప్పటికే విమర్శిస్తున్నారు, నువ్వు అఘోరి కాదు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇటు మంగళగిరిలో కావచ్చు, ఇటు షామీర్పేట పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇటు మోకిలలో కావచ్చు, అంటే ప్రధానంగా ఇటు ట్రాన్స్జెండర్ కావచ్చు, హిందూ సంఘాల నాయకులు కావచ్చు, ఈ యొక్క సనాతన ధర్మాన్ని మంట కలుపుతున్నారు అని చెప్పి ప్రధానంగా ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ చాలా మంది ఈ యొక్క అఘోరిపై ఒక ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అంటే పోలీసులు ఈ యొక్క వీళ్ళకి సంబంధించిన ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి పోలీసులు హైదరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అఘోరి అంటే ఎక్కడున్నట్టు కొత్త ఫోన్ తీసుకున్నారా, లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారా, లేదంటే ప్రాణత్యాగానికి పాల్పడతా ఉన్నారు కాబట్టి
అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, క్షేమంగానే ఉన్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఎస్, ఒకసారి మహేష్ మీ దగ్గరకు వస్తాను. అఘోరి శ్రీవర్షిని కోసం ఇప్పుడు ఇటు స్వామీజీలు ఎదురు చూస్తున్నారు, ఇక్కడికి వస్తే మేము వాళ్ళని దాడి చేస్తామని చెప్తున్నారు. ఇటు ట్రాన్స్జెండర్స్ కూడా చెప్తున్నారు అఘోరి శ్రీవర్షిని ఇక్కడికి వస్తే శ్రీవర్షిని అఘోరి నుంచి కాపాడి అఘోరిని చుట్టుముడతామని. ఇటు పోలీస్ కేసులు కూడా అఘోరిని శ్రీవర్షిని చుట్టుముడుతున్నాయి. పోలీసులు కూడా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. ఏ క్షణమైనా వాళ్ళ ఆచూకీ తెలిస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఇప్పుడు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. వాళ్ళు కనబడితే పోలీసులు చుట్టుముట్టడానికి రెడీగా ఉన్నారు. ఇటు ఎల్జీబీటీ కమ్యూనిటీ నుంచి కూడా మేము అఘోరి శ్రీవర్షిని ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు వస్తే అఘోరిపై దాడి చేస్తామని ట్రాన్స్జెండర్స్ కూడా చెప్తున్నారు. ఇటు స్వామీజీలు కూడా అఘోరి శ్రీవర్షిని మేము గెరావ్ చేస్తున్నాము, వాళ్ళని బహిష్కరిస్తున్నామని చెప్తున్నారు. శ్రీవర్షిని కాపాడుతాం, అఘోరి నుంచి శ్రీవర్షిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కానీ అఘోరి అసత్యాలు చెప్తున్నారని చెప్తున్నారు. సో అఘోరిని ఇప్పుడు అన్ని వైపుల నుంచి కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. అఘోరి శ్రీవర్షిని ఆచూకీ తెలిస్తే ఏ క్షణమైన పోలీసులు చుట్టుముట్టే అవకాశం ఉంది, ఎందుకంటే కేసులు చుట్టుముట్టాయి కాబట్టి. ఇటు ట్రాన్స్జెండర్స్ కూడా చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. ఇటు స్వామీజీలు కూడా అఘోరి శ్రీవర్షిని ఇద్దరు ఆచూకీ తెలిస్తే మేము వాళ్ళని చుట్టుముట్టి బహిష్కరిస్తామని చెప్తున్నారు. ఎస్, ఎవరితోనూ కూడా ఇప్పుడు టచ్లో లేరా? వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా టచ్లో లేరా మహేష్? ఖచ్చితంగా ఇప్పటికైతే ఫోన్లు ఏ ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఫోన్లు కలిసేది గతంలో కూడా మనతోని మీడియాతోని ఆర్టీవీతో కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. లైవ్కి వచ్చింది, ఇటు ఫోన్ ఇన్ కానీ రావడం జరిగింది. ఇప్పుడైతే ఏ ఫోన్ కొట్టినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే పోలీసులకు ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. మరి పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఏంటని చెప్పి ఒక సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి. అంటే ఖచ్చితంగా నేను తెలుగు రాష్ట్రాలకు రాను అని చెప్పి మేము ఆత్మార్పణ చేసుకుంటాం తప్ప తెలుగు రాష్ట్రాలకు రాము, మాకు ఎందుకు ఈ బురద జల్లుతున్నారు, మా పని మేము చేసుకుంటున్నాము, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు చెప్పి ప్రధానంగా ఇద్దరు కూడా కంటతడి పెడుతున్నారు. దేశంలో ఎన్నో వార్తలున్నాయి, మాపై ఎందుకు ఈ వార్తలు రోల్ చేసుకుంటూ ఈ తమ్నెల్ పెడుతూ ఇట్లా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు చెప్పి ప్రధానంగా శ్రీవర్షిని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు ప్రధానంగా అఘోరికి సంబంధించిన స్వాములు కావచ్చు, వారి ప్రధానంగా చెప్తున్నారు ఖచ్చితంగా శ్రీవర్షిని తన ఇంటికి చేర్చాలి. తల్లిదండ్రుల పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అఘోరి వశీకరణ చేసి ఇటువంటి ఇబ్బందులకు గురి చేసి ఆమెను మాయమాటలు చెప్పి గతంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు అఘోరి యొక్క శ్రీవర్షిని తీసుకెళ్ళింది అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అఘోరి అఖాడా నుంచి కూడా ఒక లెటర్ కూడా విడుదల చేసిన పరిస్థితి మనం గతంలో చూసాము. దీనికి సంబంధించి గతంలో మధ్యప్రదేశ్ ఇద్దరు కలిసి పెళ్లి చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అయిన పరిస్థితి ఉంది. కానీ వారికి ఒక చట్టబద్ధత, ఒక సంబంధించిన పోలీసుల ఫిర్యాదు చేస్తే వారి యొక్క సంజాయి చెప్పుకునే పరిస్థితి తప్ప ఇప్పటివరకు అఘోరి మాత వచ్చి చెప్పలేని పరిస్థితి అని చెప్పి ప్రధానంగా చెప్తుంది. ఏది ఏమైనా ఇప్పటికీ కేదార్నాథ్ కు పోలీసులు వెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. అఘోరి వేటలో ఉన్నారు. ఖచ్చితంగా అఘోరిని ఇటు శ్రీవర్షిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా మనకైతే తెలుస్తుంది. రోహిత్, రైట్ మహేష్, అసలు అఘోరిని సపోర్ట్ చేస్తున్నారా, అఘోరి మాటలను నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో మీరు మెసేజ్ చేయండి. అండ్ అఘోరిని మాటలు ఎందుకు నమ్మట్లేదో కుదిరితే ఒక మెసేజ్ని కూడా టైప్ చేయండి. అఘోరిని సపోర్ట్ చేస్తున్నారా లేదా, అఘోరి చెప్పిన మాటలు నమ్ముతున్నారా లేదా? ఎస్ ఆర్ నో మెసేజ్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే అఘోరి అంటూ ఉంది, నేను ఏం ఆశించి డబ్బులు తీసుకుంటానని అనుకుంటూ ఉన్నారు, నేను శ్మశానంలో పడుకుంటాను, ఒంటికి విభూతి రాసుకుంటాను, అందరిలాగా జిగేలమని డ్రెస్సులు వేసుకోను కాబట్టి నాకు డబ్బులు అవసరం ఏముందని అఘోరి అంటూ ఉన్నాడు. ఆ మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. అలాగే నేను స్త్రీగా మారిపోయాను కాబట్టి నాకు అమ్మాయిలతో అవసరం లేదు, కేవలం శ్రీవర్షిని మాత్రమే నాతో వచ్చింది, ఆమె శివ సాధన చేసుకోవడానికి వచ్చింది కాబట్టి నేను తీసుకుని వెళ్ళాను, కానీ తోడు కోసం పెళ్లి చేసుకున్నాను అని అఘోరి అంటున్నాడు. ఆ మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఎస్ ఆర్ నో మీరు టైప్ చేయండి. ఇక నేను ఏం ఆశిస్తున్నాను, రాజకీయ నాయకులు పదవులను ఆశించి ఏవేవో హామీలు ఇస్తారు, వ్యాపారస్తులు ఏవేవో ఆశించి అసత్యపు ప్రకటనలు ఇస్తారు, నేను ఏం ఆశిస్తున్నాను అని మీరు అనుకుంటూ ఉన్నారు, నేను ఎందుకు ఫేక్ అని మీరు అనుకుంటూ ఉన్నారు అని అఘోరి అంటున్నాడు. అక్కడ అఘోరి మాటలు మీరు ఏకీభవిస్తారా లేదా? ఎస్ ఆర్ నో మీ అభిప్రాయాన్ని టైప్ చేయండి. అఘోరిని అరెస్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారా, లేదంటే అఘోరి శ్రీవర్షిని నార్త్లో సుఖంగా ఉండిపోమంటారా? మీ అభిప్రాయం ఏంటి కమెంట్ చేయండి. కానీ ఇంతవరకు అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఆచూకీ తెలియడం లేదు. ఫోన్ ఇద్దరు స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధపడతాము, మాకు బతకాలి అనే ఆశ లేదు, మేము లోక కళ్యాణం కోసం మాత్రమే ఈ సాధన చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. కానీ ఒకరికొకరు తోడు కావాలి కాబట్టి పెళ్లి చేసుకున్నామని అఘోరి శ్రీవర్షిని చెప్తున్నారు. సో అఘోరి శ్రీవర్షిని మోసం చేశాడు అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఎస్ ఆర్ నో మీ అభిప్రాయాన్ని
టైప్ చేయండి. ఇప్పటివరకు అఘోరీపై తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. లక్షల రూపాయల పూజల పేరుతో మోసం చేశారు అంటూ ఒక మహిళ, అలాగే నన్ను గతంలో పెళ్లి చేసుకుని ఇప్పుడు శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇంకొక మహిళ వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల తర్వాత అఘోరీని క్రమక్రమంగా వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అదే సమయంలో నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, నేను చేసిన వాటి వెనుక నా ఉద్దేశం ఏంటి అని మీరు అనుకుంటూ ఉన్నారో, ఎందుకంటే నేను నా ఉద్దేశం అది కాదు అని చెప్తున్నాను కాబట్టి మీరు నమ్మటం లేదు, కానీ మీరు నా ఉద్దేశం ఏంటని అనుకుంటున్నారో చెప్పండి అని అఘోరీ అంటున్నాడు. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కానీ అఘోరీ శ్రీవర్షిని ద్రాచుకి తెలిస్తే మాత్రం పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అఘోరీపై ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతుంది. ఇటు పోలీస్ కేసులు, ఇటు ఎల్జీబీటీ కమ్యూనిటీ నుంచి, అటు స్వామీజీల నుంచి, అన్ని వైపుల నుంచి కూడా ఈ అఘోరీపై ముప్పేట దాడి జరుగుతుంది. చూద్దాం మరి అఘోరీ ఇంకొక నంబర్తో తీసుకొని అందుబాటులోకి వస్తారా, ఇంకో వీడియో ఏదైనా రిలీజ్ చేస్తారా, లేదంటే తెలుగు రాష్ట్రాలకు రాము అన్న అఘోరీ సడన్గా తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ప్రత్యక్షమవుతాడా?